ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కార్తీక్ దీపం 2 సీరియల్ అయితే నెంబర్ 1 ప్లేస్కి అయితే వచ్చేసింది. 4th ప్లేస్కి పడిపోయిన సీరియల్ అయితే మళ్ళీ టీఆర్పీలో అయితే నెంబర్ 1 ప్లేస్కి అయితే వచ్చేసింది. ఆ నెంబర్ 1 ప్లేస్కి రావడానికి నెక్స్ట్ వీక్ జరగబోయేదానికి కారణాలు మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైనా కొత్తగా స్టార్ట్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈ వారము జోష్నాకి చుక్కలు, మామూలు చుక్కలు కాదు, చుక్కలు అంటే అసలు పట్టపగల చుక్కలు ఎలా ఉంటాయో అలాగైతే చూపించారు. 100% చూపించారు కార్తీక్ దీప ఇద్దరు చేరుకొని. ఇక్కడ మనకు ఒక సామెత గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ తన దూరదానికి సందు లేదు మెడకేమో డోలా అనేసి ఒక పాట కూడా ఉంది. ఆ పాటలో ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది. ఈ వారం జరిగేది ఏం జరుగుతుందంటే, ఫస్ట్ కార్తీక్ బాబు జోష్న వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసింది. అగ్రిమెంట్ వల్ల మన కార్తీక్ బాబు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో అనేసి మనం అనుకుంటే, డైరెక్టర్ గారు మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా స్టోరీని మార్చేసి ఇక్కడ ఇప్పుడు బాణం వేస్తే ఆ బాణం గోడకు తగిలి మళ్ళీ మనకి ఎదురు వచ్చి గుచ్చుకుంటుంది చూడండి, ఆ విధంగా అయితే అయింది. అసలు ఒకరు మంచి చేయబోయి అదే మనం చెప్తాం కదా, ఒక రాయి దాంట్లో వేస్తే మన పైన వచ్చి పడుతుంది అంటారు చూడండి, సేమ్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల జోష్నాకి నిద్ర లేకుండా పోతుంది, కానీ అక్కడ కార్తీక్ దీపాన్ని ఇంటికి కూడా పీకలేకపోతుంది. ఇది మాత్రం 100% రైట్. ఇక్కడ తన దూరానికి సందు లేదు మెడకేమో డోలా అనేసి అన్నా కదా, దానికి కారణం ఏమంటే ఫస్ట్ మన కార్తీక్ బాబు అయితే ఆ ఇంట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాడు. ఎంట్రీ అయిపోయిన తర్వాత జోష్న ఏదో సాధించేద్దాం అనేసి వీడియోలు అంతా ఓన్ పోస్ట్ చేసింది. వీడియోలు పోస్ట్ చేసే కొద్దికి మన కార్తీక్ బాబు బ్లాస్ట్ అయిపోయి దీపాకి అయితే నిజం చెప్పాడు. నిజం చెప్పిన తర్వాత అక్కడ దీపా కూడా నేను మీతో వస్తాను, నేను మీలో సగభాగం అనేసి అక్కడ ఇంట్లో వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి ప్రొటెక్షన్గా అయితే ఉంది. వాళ్ళ నాన్న అనిపించే కొద్దికి మన జోష్న అయితే పెద్ద చేయాలనుకొని చూసింది, కానీ అక్కడ కూడా మన కార్తీక్ తెలివితేటలతో అయితే దాన్ని తిప్పికొట్టాడు. అక్కడ మన సుమిత్ర గారు అయితే కొంచెం ఒక పాయింట్ అయితే దీపా పక్కన తిరిగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఇంప్లిమెంట్ చేశాను కదా జోష్న చెడ్డదే అనేసి అప్పుడు తెలిసేదానికి. ఇంకా అది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎంటర్ అయిపోయినారు. ఇంకా ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అయితే రేపు ఎంటర్ అయితే అయిపోతారు. ఎందుకంటే మన శనివారం ఎపిసోడ్లో మనకు చూపించారు కదా, మొత్తం కార్తీక్ బాబు ఫ్యామిలీ మొత్తం, అనసూయ గారు కానీ అలా కాంచనా గారు, మన శౌర్య పాప అందరూ ఎంట్రీ అయిపోతారు. ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళ నాన్నగారిని దగ్గర తీసుకొని అంటే ప్రేమలు పంచాలని చూస్తూ అంటారు, కానీ వాళ్ళు దూరంగానే ఉంటారు. ఈ వారం అంతా మొత్తం ఇదే జరుగుతా ఉండేది. 100% రాసి పెట్టుకోండి. అలాగే కార్తీక్ దీపంలో చాలా క్వశ్చన్స్ అయితే పెండింగ్ ఉండిపోయినాయి. ఆ క్వశ్చన్స్ పైన ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం అంతా ఏం జరగదండి, సింపుల్గా ఇదే జరుగుతూ ఉంటుంది. ఆ శ్రీధర్ గారు అయితే ఏదో ఎగ్స్ పడుతూ ఉంటారు, అదే జరుగుతూ ఉంటుంది. వేరే స్టోరీ అయితే జరగదు. మీరైతే రాసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.